దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ అనొచ్చు కదా. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. అలవాటు లేని వాళ్ళు కూడా ట్రై చేయండి. అందరికి వందనాలు. కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేస్తాను. నాతో కలిసి వాక్యం ధ్యానం చేస్తారా? ఈ దరిద్రమే అత్యంత ప్రమాదకరమైంది. నేను అడిగింది మిమ్మల్నే కదా, నాతో కలిసి వాక్యం ధ్యానం చేస్తారా? మరి ఒక్కరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే నేను ఎవరిని అడిగినట్టు ఏమన్నా అడిగారు? ఏం లేక అడిగాను? ఇది న్యాయమా? ఇది దుర్మార్గమైన మౌనం. ఇది మీ నోళ్ళను మూసే ప్రయత్నం చేసిన దుష్టుడు నశించునుగాక. ఇది రోషం అంటే ఆ పాటు ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. త్వరగా దేవుని వాక్యాన్ని చేద్దాము. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం యొక్క చివరి మాట మాత్రం చదవండి. ఆ తదుపరి మిగతా ధ్యానానికి వెళ్దాం. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం యొక్క చివరి ముక్క మాత్రం. నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. ఇప్పుడు చివరి ముక్క అంత పొడుగుందా నీ బైబిల్లో? నేను ఎన్నిసార్లు చెప్పాను 4వ వచనం చివరి ముక్క మాత్రం చాలని. ఇదే ఫస్ట్ సారా? ప్రభు నిన్ను బలపరచునుగాక. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు శ్రద్ధగా విని అనుంది. ఎట్టకట్ట చెవుబడైతే ఒప్పుకొని నేను సైమన్ అయ్య గారు కొనంత దీర్ఘశాంతం నాకు లేదని నువ్వు ఫిక్స్ అయిపోతే నేనేం బాధపడినావు, కరెక్ట్ అని కూడా ఒప్పుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పండి. రే మిమ్మల్ని మీ దండం పెడతాను రే. ఇటు బాగుపడ్డారు ఇందరు 12 జనం స్తోత్రం చెప్పని వాళ్ళు అందరూ. అసలు ఏనాడు స్తోత్రం చెప్పనో మనం చెప్పారుగా క్రిస్టియన్లు లేచినని. పొద్దుముఖలో చెప్పే మనకేమైంది? చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. ప్రియులారా, ఈ పూట నేను తీసుకుంటున్న మాట ఏమిటంటే హెచ్చుగా ప్రార్థన చేయాలి. అనండి, అనండి గట్టిగా, పర్లేదు. హెచ్చుగా ప్రార్థన చేయాలని హెచ్చుగా చెప్పండి. ఆమేన్. నేను అంటాను, మనము హెచ్చుగా ప్రార్థించవలసిన కొన్ని కారణాలు, కొన్ని ప్రాధాన్యత అంశములు త్వరగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో 1 గంటకి ముగించాలనే సంకల్పంతో ఆరంభించాం. రాత్రి నుంచి మొరపెడుతున్నాను. భక్తులు పెద్దగా స్పందించలేదు. అందరూ కొంచెం తీరుబాటుగానే ఉన్నారు. అయినా సరే నేను కొంచెం త్వరపడదామని ప్రయత్నపడుచున్నాను. దేవుడు తన కృపతో నన్ను పాస్ చేయించునుగాక. ఎంతమంది అంటే త్వరగా ముగించాలనే కోరిక గట్టిగా ఉంది భక్తుల్లో. ప్రజలారా మీరు వినండి, మనము హెచ్చుగా ప్రార్థించాలట. చెప్పండి ఆమేన్. హెచ్చించబడాలా? హెచ్చించబడాలా? నేను అడిగింది చెప్పండి. మీరు 100 మాటలు చెప్పకండి. డొంక తిరుగుడు అంత ఎట్ట తిరిగి. మనం హెచ్చించబడాలా? హెచ్చించబడాలా? అయ్యా చూసుకోండి అయ్యా, నాకు సంబంధం లేదయ్యా. మీ భక్తులందరూ హెచ్చించబడాలంటున్నారయ్యా, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. హెచ్చులకు పోవాలా? కానీ హెచ్చుగా హెచ్చుగా అంటే మనలో ఏం పెరగాలి? చెప్పండి. మన దగ్గర ఏం పెరగాలి? మన దగ్గర నుంచి దేవుని దగ్గరికి ఏం ఎక్కువ వెళ్ళాలి? ఆమేన్. మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, సమావేశాల్లో ఏది ఎక్కువ అవ్వాలి? ఆదివారపు సంఘారాధనలలో కూడా ఏం ఎక్కువ అవ్వాలి? ఆమేన్. నేను గత 15-20 సంవత్సరాలుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి చోట ప్రచారం చేస్తున్నాను. యూట్యూబ్లో విస్తారం కొన్ని 100 ప్రసంగాల్లో ప్రస్తావన చేశాను. అదేమనగా మందిరం అన్నాక వాక్యం ఉంటుంది, ఆరాధన ఉంటుంది, స్తుతి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, స్వస్థతలు ఉంటాయి, విడుదలలు ఉంటాయి, ఎన్నో రకాల చారిటీలు ఉంటాయి. ఎన్నున్నా నా మందిరము ప్రార్థనా మందిరం అన్నబడునని ప్రభు చెప్పాడు. మిగతావన్నీ ఉండవు, ఉండకూడదని కాదు, ఉంటాయి. కానీ మిగతావన్నీ ఎంత ఉంటాయో ఒక్క ప్రార్థన మాత్రమే అంత ఉండాలి. ఎందుకంటే ఇది ప్రార్థనా మందిరం అనబడుతుందని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ప్రార్థనా మందిరం. ఇది
అంత మాత్రమే కాదు, పరలోకమందున దేవాలయమును యెషయాకు దేవుడు దర్శనముగా చూపించినప్పుడు మందిరములో గడప కబలదిరిపోయే స్తుతి ఆరాధన కూడా కనబడింది. కానీ మందిరము దేనితో నిండిందంటే ధూమము చేత నిండిపోయిందని వాక్యములో ఉంది. ధూమం అనగా ప్రార్థనే కనుక మందిరాలు ప్రార్థనలతో నిండిపోవాలి. ఆమేన్. ప్రత్యక్ష గుడారపు మహిమోపదేశమును మనము జ్ఞాపకం చేసుకుంటే సకలోపకరములు బీభత్సమైనవి, అన్నిటికన్నా అత్యున్నతమైనది దేవుని మహిమ కలిగిన మందసం. అయితే కొలతల ప్రకారం మందసం కంటే కూడా ఎత్తున్నది ఒక్కటే, దాని పేరు ధూపవేదిక అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ప్రార్థన జీవితానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చాడు దేవుడు, స్తోత్రం చెప్పొచ్చు కదా. అలాగే ప్రత్యక్ష గుడారంలో స్వయముగా దేవుని అగ్ని దిగివచ్చే బలిపీఠం ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్మ 7 ఆత్మలకు సాదృశ్యముగా దీపవృక్షం ఉన్నప్పటికీ, మహిమ గల మందసము ఎదుట కరుణా పీఠం మీద దేవుడు కూర్చోడానికి క్వైట్ ఆపోజిట్ గా ఎదురుగా నిట్టారుగా నిలబడే ఛాన్స్ ఒక ధూప వేదిక మాత్రం ఇచ్చాడు. ప్రార్థన జీవితానికి ఉన్న స్థాయి అది. చేతులెత్తి ఆమేనండి. కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ ఏముండాలి? యాకోబు అనే అపోస్తలుడు స్పష్టంగా చెప్పాడు, యాకోబు పత్రిక అన్నిటికన్నా ముఖ్యముగా మీరు ప్రార్థన ఎక్కువగా చేయమని చెప్పాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన చేయొచ్చు మెలుకోకుండమని చెప్పాడు. మెలుకోక వంటి ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. అందుకని మేము కూడా ఎక్కువగా ప్రార్థనే మా ప్రాణము అని పాడుతుంటాం. ప్రార్థన ఒక బాధ్యతగా, అవసరంగా, తిప్పలుగా కాదు, ఆపదలో వాడుకునే మెడిసిన్గా కాదు, మన ప్రాణంగా మారిపోవాలని ఆశపడుతూ ధ్యానం చేస్తూ ఇటు ఉపదేశాలలో బలపడుతూ బ్రతుకుతూ ఉన్నాం. ఈ క్రమంలో హెచ్చుగా ప్రార్థించవలసిన కొన్ని కారణాలు మీ ముందు పెడతాను స్పీడ్గా. వాటిని పేపర్ మీద కాదు, హృదయంలో రాసుకోండి. పేపర్ మీద రాసుకోండి, నేను వ్యతిరేకమేం కాదు. ఇక్కడ ముఖ్యమని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సింపుల్ ఏంటంటే పేపర్ మీద రాసుకుంటే జ్ఞాపక శక్తి పేరు ఉంటుంది, గుర్తుండిపోద్ది ఏంటి. కానీ చూస్తూ వింటే ప్రింట్ అయిపోద్ది లోపల. అది ఎక్కువ ఎఫెక్ట్ అని నా విశ్వాసం. మీ చెత్త నేనేం కాదన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, త్వరగా పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం. అందరూ వేగంగా తీయండి. ఎవరైనా ఒక్కరు మాత్రమే చదవండి. పోటీలు పెట్టుకోకండి, కొట్టుకోకండి. త్వరగా చదివిన వారికి 10,000 రూపాయలు నగదు బహుమతులు లాంటివి ఏమీ లేవు. 10వ వచనం చదవండి. 10, 11. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా విషయం ఉన్నప్పటికీ సమయాభావాన్ని బట్టి అక్కడికి ఆపాను. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. ఎవరండి ప్రార్థన చేసేది? చెప్పండి. హా అనాలి. అన్న అంటే లోకాసువార్తలో ఉంది, అది హా వాడాలి. ఆ అంటే అటుపోద్ది. ఆమె కూడా గొప్ప ప్రార్థనా పరులే, అసలు తిరుగులేదు. అలాంటి ప్రార్థనా పరులు ఇంకొకరు ఉంటారని, మళ్ళీ పుడతారని ఊహించడానికి కూడా ధైర్యం చేయలేము, ఆశపట్టం తప్ప. ఎందుకంటే యవ్వన కాలంలో సుమారు ఒక 20 ఏళ్ళు, నా అంచనా 13 ఏళ్ళకే 14 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది ఆ పాత కాలంలో అనుకుంటే కూడా, 7 ఏళ్ళు కాపురం చేశాక భర్త చనిపోతే, అంటే సుమారు 20 ఏళ్ళకు 21 ఏళ్ళకు ఆ వైధవ్యంతో మందిరంలోకి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళలేదంట. మందిరంలోనే అలా మందిరంలోకి వచ్చి ప్రార్థనలు, ఉపవాసాలు. ఎప్పుడు తింటుందో అందరూ ఆశ్చర్యపోయాను. ఉపవాసాలు 84 సంవత్సరాలుగా చేస్తూనే ఉందట. అందుకే నేను 104 సంవత్సరాల వయసు అవకని చెప్పేసి అంచనా వచ్చింది. 104 సంవత్సరాల వయసులో కూడా మానక ఫాస్టింగ్స్ చేస్తున్నా. అది కూడా కొత్తగా పిల్లలు చూస్తా లేదని అడిగి అన్నం ఉపవాసం ఉన్న బాప్తి కాదు. 84 ఏళ్ళు ఒకే పాయింట్, ఇశ్రాయేలుకు విమోచన అనుగ్రహించాలని ప్రార్థన చేసిన తల్లి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న తల్లిగారు హన్నా. ఈమెను వాడిన పదజాలాన్ని బట్టి అందరూ, అయ్యా నాకు కలిగిన శ్రమను చూసి
జాలిపడు బాబు అని మొదలుపెట్టింది కనుక ఆ పెనిన్నా అనే పాపిష్టమని సూటిపోటి మాటలు మాట్లాడుతూ హీనపరుస్తూ బాధపరుస్తూ దుఃఖపరుస్తోంది కనుక ఆ బాధను తట్టుకోలేకే ఏడుస్తోంది అనే కంక్లూజన్కి వచ్చేశారు. కానీ అక్కడ పాయింట్ పట్టుకో, అయ్యో నీ దాసురాలి మనవిని ఆలకించి ఏం చేయాలి, నువ్వు ఒక మగబిడ్డను దయచేస్తే వాడిని సేవకి ఇచ్చేస్తా. స్తోత్రం చెప్పండి, చెప్పండి రా, హల్లెలూయా. మీరు ఈ పాయింట్ పట్టుకోవాలి అందరూ. ఏం పాయింట్ అది? గొడ్రాలు అనే నింద మాత్రమే దుఃఖ కారణమైతే ఆడపిల్లను పుట్టినా నింద పోద్దురా నాయన, మగపిల్లడు ఎక్కర్లా. ఆమె ఏడుపు సంతానం లేదని కాదు, ఆమె ఏడుపు నన్ను ఆ పెనిన్న తిడుతుందని కాదు, ఆమె ఏడుపు గొడ్రాలు నిందను భరించలేక కాదు, దానికి మించిది ఒకటి ఉంది. ఏంటి తెలుసా? నా ఏడుపు ఏంటంటే ఒక దైవజనుడు కావాలి. ఆమె ఏటేటా షిలోహుకు వస్తుంది, సంవత్సరానికి ఒకసారి షిలోహుకు వస్తుంది. చూస్తున్నప్పుడల్లా గుండె తరుక్కుపోతుంది. పెద్ద ఆయన అయిపోయారు, ఏలీ గారు కదలలేకపోతున్నారు, స్థూలకాయుడైపోయాడు, ఒక చోట ఉండి మరొక చోటికి వెళ్ళలేకపోతున్నాడు. సేవేమో పరుగులెత్తాల, ఎందుకంటే ఒక పాపి కోసం చేసిన బలి అర్పణ వెలుపటి ఆవరణలో బలిపీఠం వద్ద ఉంటుంది. అక్కడికి వచ్చిన రక్తాన్ని పట్టుకొచ్చి ఇక్కడ వేయాల, ఆ నిప్పుల తాలూకా తీసుకొచ్చి ధూపవేదిక మీద వేయాలా, 4 రకాల పుల్ల తీసుకొచ్చి దీని మీద వేయాలా. ఇక్కడ దేవుడు ఏమైనా మాట సర్లేని క్షమించాను శుభ్రంగా బతకమని చెప్పరాడికి అని చెప్తే ఇది బట్టుకెళ్ళి ఆడికి చెప్పాలా. ఈ యాజకుడు బలిపీఠానికి మందసానికి మధ్య పరుగులాడుతూనే ఉండాలా. ఈ సందట్లో తేపు మారిపోయేలా ఉంటే నూనె పోసుకోవాలి, ఒత్తులు కత్తించుకోవాలి. ఈ సందట్లో రొట్టెలు సవరించుకోవాలి, ఖాళీ ఉండదు. ఈయనేమో కూర్చుంటే అవ్వలేకపోతున్నాడు. సరే కుర్రగాళ్ళు అందొచ్చారు కదా అని చూస్తే ఎవరాళ్ళు? 2 కొడుకులు. పాపము చేసి ప్రాయశ్చిత్తము కొరకు వచ్చిన వారికి బలియర్పణలు చేసి దహనములు చేసి సమాధానములను ప్రాయశ్చిత్తార్థ పనులు చేసి ప్రాయశ్చిత్తం చేయవలసింది పోయి ఈడే పాపం చేయటం మొదలుపెట్టాడు. అయ్యో ఇది తట్టుకోలేక అమ్మా, మా అయ్యగారేమో పెద్ద ఆయన అయిపోయాడు, ఈ కుర్రగాళ్ళేమో భ్రష్టులైపోయారు. పాపములు పరిహరించటమని వీళ్ళే పాపాలు చేస్తుండే. నాకు గనక కొడుకునిస్తే అని సేవకం చేస్తానయ్యా. ఆమె ఏడిపింది, మా అయ్యగారు చేయలేకపోతున్నాడు, ఈ పిల్లగాళ్ళు తయారైపోయారు, ఇక్కడ సేవ పాడైపోయేలా ఉంది ప్రభు, ఇది నాశనం అయిపోయేలా ఉంది ప్రభు. ఇక ప్రజలు గుడికి రావాలంటేనే భయపడుతున్నారు. అమ్మో ఆడికి వెళ్తే ఘోరం జరుగుతుందని టెన్షన్ పడుతున్నారు. ఉన్న పాపాలు బావు, కొత్త పాపాలు తగిలేలా ఉన్నాయి, ఏడుతున్నారు. ఇట్టంటోడు కాదు నాయన, ఇక్కడ ఒక మంచి సేవ కొడుకునిస్తే అన్ని కూతురు పుట్టినా నిందపోయింది, కానీ పొడుకు పుడితేనే ఇక్కడ లోటు తీరుద్ది. స్తోత్రం చెప్పొచ్చుగా, హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు, పాలు మరిచే వయసుకు వచ్చాడు. పాలు మరిచే వయసుకు వచ్చేసరికి ఏం చేసింది తెలుసా? సేవ మొత్తం నేర్పేసింది. ఇట్లాంటి తల్లి ప్రపంచంలో ఎవడు ఎన్ని తల్లకిందులు తపస్సులు చేసి ర్యాంకింగ్లు ఇచ్చిన ఇంకోటికి ఇత్తగలేదు. టాప్ ద బెస్ట్ మదర్ ఇన్ బైబిల్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ హన్నా. పాలు మరిచే వయస్సు నాటికి పరిచర్యలు నేర్పించేసిన తల్లి అంటే చాలామంది పిల్లలు ఏది 6th 7th 10th వచ్చాక కూడా పాస్టర్ గారికి పేజీలాడి చెప్పని ట్రైనింగ్ ఎత్తాక చచ్చిపోతున్నారు అమ్మా బాబులు. పాస్టర్ గారు వస్తారు, వీళ్ళు ప్రైజ్లాడు అయ్యారంటారు, పిల్లలు అట్లా చూస్తుంటారు. అయ్యారు ప్రైజ్లాడు చెప్పు ఆల్ హాయ్ అంటాడు. ఆడు ఈడు వెనకాల నుంచి పేట్ మీద కొడితే హాయ్ అంటరా, ప్రైజ్లాడు చెప్పు. వాడికి వందనాలు చెప్పించడమే మన వల్ల అవుతలేదు, ట్రైనింగ్ వండిపోను. అన్న ఎట్ట నేర్పింది తెలుసా? బాలుడుకు సమయలు ఏది పాలు మరిచిన వయసులోనే తీసుకొచ్చి, అయ్యా వీడేనయ్యా సేవకు మొక్కుబడి చేసుకున్నాను అంటే వాడక్కడనే యెహోవాకు మొక్కాను. ఓ సోస్ రీడు బలే ఉన్నాడరా అనుకునే లోపే వాడు ఏలి ఎదుట యెహోవాకు పరిచయం చేశాను. ఏలికి చేస్తే గొప్ప, అరే ఆ చెంపిటి తీసిన, అరే ఆ కర్రీ తీరా, అరే ఆ గ్లాస్ తీరా, అరే ఆ టవల్ తీరా, అవి చేస్తే ఎక్కువ వయసుకి. ఏలికి కాదురా నాయన, ఏలి ఎదుట యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. మీరు చెప్పండి, ఈ పరిచయలు అన్నీ ఏలి నేర్పాడా? పోనీ ఏలి కొడుకులు నేర్పారా? అది అన్న యొక్క ట్రైనింగ్. ఏమి నేర్పించింది సార్? నేను అనుకుంటాను చిన్నపిల్లలకి ఆట బొమ్మలు ఉంటాయి కదా, శామ్యూల్కి ఆట బొమ్మలు ఇచ్చి ఉండదు. దీపవృక్షం బొమ్మ,
దోపేదికి బొమ్మ, బలిపీఠం బొమ్మ, మాది అన్ని గీసి వేసి కట్ చేసి చూపించి, అరే ఇగో ఇక్కడ ఇది ఉంటుంది చూసావా, ఎల్లంగానే ఇది కనపడుద్ది, కట్లు వేయాలి ఎక్కడ, నేర్చుకో, అట్లా కాదరా నేర్చుకో, ఇదిగో ఇది ఇది ఇవన్నీ. ఇప్పుడు చదవండి 3వ అధ్యాయం 1వ వచనం, 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా ఒకసారి బైబిల్ మైకులు కింద పెట్టి కొట్టండి గట్టిగా చప్పట్లో, సరే కొట్టా పవర్ఫుల్ గా. హల్లెలూయా. ఈ బాబు పెద్దోడు అయిపోయాడా? ఇంకా లేదు సార్, బాలుడే. అక్కడ రాసిన మాట సమూయేలు ఇంకను యెహోవాను ఎరుగకుండేను. ఇంకా అసలు వాక్యం తెలియదు, ప్రత్యక్ష తెలియదు, ఏమీ రాదు. అంత బాల్య దశలోనే మీరు చెప్పాల్సిన మాట గట్టిగా పట్టుకోండి. అక్కడ ₹1,00,00,000 మాట, నా ప్రాణములను తెప్పరలు చేసే మాట ఏంటి తెలుసా? దీపం ఆరిపోక మునుపు సమూయేలు పరిచర్య ప్రారంభించాడు. చెప్పో గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా చెప్పండి. ఎంతో దుఃఖం, ఎంతో వేదన, ఈ కడవరి దినములలో అనేక సంఘములు అనే దీపాలు ఆరిపోతున్నాయి. ఎన్నో సంఘాలు మూతబడుతున్నాయి, ఎన్నో మందిరాలు మూతబడుతున్నాయి. కొన్ని చోట్ల దైవజనులు లేక, కొన్ని చోట్ల దైవజనులు చంపబడి, కొన్ని చోట్ల దైవజనులు భ్రష్టులై, కొన్ని చోట్ల దైవజనులు పడిపోయి, అయ్యో సేవ ఆరిపోతున్న పరిస్థితి, దీపములు ఆరిపోతున్న పరిస్థితి, సంఘాలు కొడిగడుతున్న పరిస్థితి. సంఘం అనే దీపవృక్షం ఏ కాండముతో సమానముగా ప్రకాండములను దేదీప్యమానంగా తైలమును కలిగి మండుతూ ప్రకాశించవలసిన సంఘం అనే దీపవృక్షం పరిశుద్ధత కోల్పోయి, ఆత్మను కోల్పోయి, అభిషేకమును కోల్పోయి, ప్రార్థన కోల్పోయి, కొడిగట్టిపోతున్న ఆరిపోతున్న దీపాలుగా మారింది. జరిగిన అద్భుత కార్యం చెప్పనా? విచిత్రంగా, ఆశ్చర్యకరంగా దీపం ఆరిపోక మునుపు సమూయేలు మందిరములో పరిచర్య మొదలెట్టాడంట. ఆమేనండి. ఈ ఎఫెక్ట్ ఎవరిదో తెలుసా? అన్నా ప్రార్థన. ఆమె ఏడుపదే, ప్రభువా ఈ మందిరం మూతపడకూడదు, మా అయ్యగారితోనే సేవ అయిపోకూడదు, వీళ్ళు ఎట్టాకు చేయరు భ్రష్టులు, వీళ్ళని చూసి ఎవరు రారు, భయపడి పారిపోతున్నారు, మా అయ్యగారితోనే సేవ అయిపోకూడదు, ఇక్కడితో ముగింపు అవ్వకూడదు, ఇక్కడితో తెల్లారిపోకూడదు, ఏదో ఒకరు చెయ్యయ్యా, నా కొడుకుని ఇస్తాను, ఇక్కడ తయారు చేస్తాను ప్రభువా. ఒక దైవజనుడు మరొక దైవజనుడు తయారు చేయడానికి ప్రసవ వేదన పడుతున్న ఈ కాలంలో ఒక సంఘ సాధారణ విశ్వాసి సమూయేలు వంటి ఒక మహాప్రవక్తను తయారు చేయగలిగిందంటే ఆవిడకున్న భారం, ఆవిడకున్న కన్నీరు, ఆవిడకున్న రోషం, ఆవిడకున్న సేవకులకు తపన, భవిష్యత్ తరపుకున్న ఆరాటం ఈనాటి సేవకులకు ఆదర్శం కాదా? నేను మా సంఘం కోసం ప్రార్థనలు చేసిన 10 సార్లు ఒక్క మాట అంటాను, ప్రభా నా సంఘంలో కూడా ఒక్క హన్నా లాంటి తల్లినివ్వయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే సంఘమైన అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మూతబడుతున్న మందిరాల సాక్ష్యాలు వినబడుతున్న ఏ దేశమైనా, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, భారతదేశంలో ఏదైనా, ఒకప్పుడు ఇక్కడ అని చెప్పబడుతున్న సమాచారం ఎక్కడున్నా, నా గుండెల్లోంచి ఒక మాట చెప్పనా? హన్నా లాంటి ఒక్క తల్లి ఉండుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు ఇంతమంది ఉన్నారుగా తల్లిలో. మీ సంఘం విషయంలో, మీ ప్రాంతం విషయంలో, మీ సేవ విషయంలో నీ ఒక హన్నాగా మారతానని ఈ పూట దేవుని దగ్గర తీర్మానం చేసుకోకూడదా? నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, నాకు ఆ కార్యం చేయి, నాకు ఈ కార్యం చేయి, ఏడ్చే వాళ్ళు కుప్పలు తెప్పలు ఉన్న కాలంలో దీపం ఆరిపోక మునుపు సమూయేలు వలె తైలమును పోసే ఒక యాజకుని తయారు చేయను. ఆయన ఎంతమంది చేతులు ఎత్తగలరు? ఒకసారి అందరు చేతులు ఎత్తారా? ఒకసారి చేతులు ఎత్తానండి. ప్రభువా దీపం ఆరిపోక మునుపే తైలపు బుడ్డి కలిగిన సమూయేలులను మా సంఘాలలో, మా ప్రాంతాలలో, మా దేశములో విస్తారముగా లేపండయ్యా. ఒక్క నిమిషం ఆగకుండా చప్పట్లు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్పండి. కొట్టా గట్టిగా, ఆత్మతో నింపబడి దైవాలైశ్యము కలిగిన వాడవై ఏ మందిరము మూతపడకూడదు, ఏ సేవ ఆగిపోకూడదు, ఏ దీపం ఆరిపోకూడదు. అందు నిమిత్తమై అవసరమైతే దీపం ఆరిపోక మునిపే మందిరములో జోరబడి కొడిగట్టిన దీపాలను వెలిగించే సమయంలో లేపబడాలి.
ఆమేన్. ఇది మన మొదటి ప్రార్థన అంశం అనండి. హెచ్చుగా ప్రార్థించాలనుకున్నాం కదా, ఎందుకని? అందులో ఒకటో పాయింట్, ఎన్నో చోట్ల మందిరాలు, సంఘాలు, సేవలు ఆరిపోతున్నాయి, ఆపబడుతున్నాయి. ఇది మన అత్యవసర ప్రార్థన. ఇక మీదట ఈ మాట మాకు వినబడకుండానట్లు, ఆమేన్, ఇలాంటి సమాచారము మేము వినకుండానట్లుగా దీపం ఆరిపోక మునిపే తైలము మోసే సమయాల వంటి సేవకులను మా ప్రాంతములో లేపండి ప్రభువా అనేది మొదటి హెచ్చుగా చేయవలసిన ప్రార్థన అంశం. ఆమేన్. హల్లెలూయా. చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, మరొక మాట కొరకై నేను ప్రార్థన చేద్దాం. రెండవ అంశము ఏమనగా, దేవుని బిడ్డలారా చూడండి, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. హజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతనిని అడుగగా ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్సులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు, గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట నేను ఎరిగి ఉన్నాను గనుక, ఆత్మలో దర్శనములో చూడగలుగుతున్నాను గనుక కన్నీళ్లు రాల్చు నేను కన్నీరు రాల్చుచున్నాను. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక సేనాధిపతి స్థాయి ఉన్నవాడు ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎవడోయ్, ఇంకా తల ముఖాన్ని నేల ఐటం కాదు, పైకి లేపు తలకాయ్. హలో, దొరికిందా పేజీ? మిమ్మల్ని మరి అది తలలో పైకెత్తి నా వైపు చూస్తూ స్తోత్రం చెప్పండి. ఒక సేనాధిపతి రేంజ్ ఉన్నవాడు, నెక్స్ట్ టు కింగ్ అన్నమాట. ఆడు వచ్చాడు ఎలీషా దగ్గరికి. చాలా మర్యాదలతో వందనాలు చేసి కానుకలు సమర్పించి ప్రార్థన సహాయాన్ని కోరితే వాడి మొక్కని చూస్తూ అలాగే ఏడు చేస్తున్నాడు ఎలీషా. అడు అంటాడు, అయ్యా ఎందుకయ్యా అట్లా ఏడుస్తున్నావు, ఏమైందయ్యా, అంతా బాగానే ఉంది కదా, సడన్గా ఏడుస్తారేమిటి మీరు అంటే, నువ్వు అతి సమీప దినముల్లో రాజు కాబోతున్నావు. అయితే ఆడవటం ఎందుకు, కంగ్రాట్స్ అనొచ్చు కదా, ఆ తైల బుడిది నా నెత్తిన పోయొచ్చుగా. అట్ట కాదురా, నువ్వు త్వరలో రాజు అవుతావు, దేవుని ప్రజలను క్రూరంగా చంపబోతున్నావు, గర్భిణీల కడుపులు చీల్చబోతున్నావు, అనేకులు చంపబోతున్నావు, దేవుని ప్రజలకు నువ్వు చేయబోతున్న మహాదారుణమైన పాపములను, ఘోర కృత్యములను, క్రూర పాలనను చూస్తున్నాను కనుక ఏడుస్తున్నాను రా అన్నాడు. మీ అందరికి ఒక మనవి, క్రూరమైన పాలన అనండి, దేవుని ప్రజలను బాధించే పాలన రాబో దినములలో వచ్చునట్లుగా దేవుడు దర్శనములో చూపిస్తే ఇప్పుడే ఏడుచేస్తున్నాడు ఎలీషా. నా పాయింట్ అన్నారా? అప్పటికింకా ఈ హాజాయలు కింగ్ అవ్వలేదు, ఈ దుర్మార్గాలు మొదలెట్టలేదు. రాబో దినములను ఇతని ద్వారా జరగబోతున్న ఘోర కృత్యములను తేటగా ఆత్మలో చూపించిన కారణంగా, అమ్మ బాబోయ్ ఇలాంటి దాష్టికాలు చేయబోతున్నావట్రా నువ్వు, నీ వలన నా ప్రజలకి ఇన్ని కష్టాలు రాబోతున్నాయా అని ఏడుస్తున్నాడు. మీ అందరికీ దండం పెట్టి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, రాబోయే దినములలో క్రూరమైన పాలకులు పాలన వస్తారు, దేవుని ప్రజలకు భయంకరమైన హింసలు కలుగుతాయి అని దర్శనములో ఆత్మలో దేవుడు బయలుపరిచినప్పుడే రాబో కాలములో జరుగుతున్న ఘోర కృత్యములు తలుచుకుని ఏడుస్తున్నాడే. ఇప్పుడు ఆ కాలంలో మనం ఉన్నాం కదా, మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. ఊరేదైనా, రాష్ట్రం ఏదైనా, దేశం ఏదైనా అందరూ మనుషులే కదా, అందరూ దేవుని బిడ్డలే కదా, అందరూ దేవుని సేవకులే కదా. దేవుని పేరు మీద, మతం పేరు మీద మారణ హోమం జరుగుతున్న ప్రతి ప్రాంతము, ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా, ఎక్కడైనా సరే ఇది జరుగుతుంది కదా. యోహాను సువార్త 16:2 స్వయంగా యేసయ్య చెప్పినట్లు, మిమ్ములను చంపి మేము దేవునికి సేవ చేయుచున్నామని భావించు రోజులు వచ్చునని చెప్పాడు యేసయ్య.
క్రూరంగా మనుషులు నరికి పొడిచి కాల్చి చంపి మేము హత్య చేయలేదు, దేవుని సేవ చేశాం అని భావించే రోజులు వస్తాయని చెప్పాడు. గుర్తుందా మీకు ఆ మాట? స్వయంగా యేసయ్య చెప్పాడు. రాబో దినముల్లో కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయని తెలిస్తే, ఒక ప్రవచనం వస్తే, దర్శనం వస్తే ఇప్పుడే భయంకరంగా కన్నీరు కార్చి ఏడుస్తున్నాడే. మన కళ్ళ ముందే మన చుట్టూ అలాంటి పరిస్థితులు జరుగుతుంటే 3 పూటలు తిని 7 గంటలు నిద్రపోవటం నీకు ఎట్లా సాధ్యమవుతుంది? నీకెంత బాగా నిద్ర పడుతుంది? నన్ను అడుగుతారు చాలామంది, అన్న పడుకోవచ్చుగా, వాళ్ళు ఖాళీయేగా. కడుపులో నొప్పునోడికి చెప్పు పడుకోమని, ఆడు పడుకోలేడు. కడుపులో నొప్పి ఉంటే, గుండెల్లో వేదన ఉంటాయి, ఏం కాదులే పడుకో అని చెప్పడం సులువే, అది కష్టం. మీరు ఒక మాట చెప్తాను సింపుల్గా, ఎవరికైనా అర్థమైంది. గర్భిణీ స్త్రీ అనండి, నిండు నెలలు నిండుతున్న దశలో వాళ్ళ ఇంట్లో తమ్ముడికో చెల్లికో ఎవరికో పండుగ జరుగుతుంది, పెళ్లి జరుగుతోంది, అందరూ డ్యాన్సులు వేస్తున్నారు. తన తమ్ముడికో చెల్లికో పెళ్లి జరగటం తనకు కూడా సంతోషమే, కానీ అందరిలాగా తను ఎగరగలదా? అందరూ ఆటలు ఆడుతున్నారు, పరుగులు ఆడుతున్నారు, తనకి ఆడే అంత ఉత్సాహం ఉంది, ఆడగలదా? గంతులు వేయటం ఆడటం కాదురా, కనీసం పడుకునేటప్పుడు కూడా అందరిలాగా పడుకోలే. చాలా జాగ్రత్తగా తిన్నా, పండుకున్నా, లేచినా, నడిచినా, కూర్చున్నా తన మైండ్లో నేను గర్భిణి అనే విషయాన్ని ప్రక్కన పెట్టి పని చేయగలుగుతుందా? సాధ్యమైద్దా? పెళ్ళికి వెళ్ళినా అందరి ఉత్సాహాన్ని నాశనం చేస్తూ పొలోమని ఏడుస్తూ మధ్యలో నానా యాగి చేయమని నా ఉద్దేశం కాదు. నీ గుండెల్లో ఉన్న భారం ఎటుపోద్ది? పెళ్ళికి వెళ్తే పక్కన పెట్టేయగలవా అక్షరాన్ని నువ్వు కూడా? కొన్ని సందర్భాల్లో మా బంధువుల్లో కొందరు నన్ను కోప్పడ్డ సందర్భాలు ఉన్నాయి. మరి పెళ్లి కన్నా మంచిగా తయారవచ్చు కదరా, ఏంటి అంగీలు ఏంట్రా, మా పరువు తీస్తున్నావు కదరా. అంటున్నాను, ఒక యాక్సిడెంట్ అయితే, ఒక దెబ్బ తగిలితే, ఒక గాయం పడితే, రక్తం కారుతుంటే, నొప్పి పెడతామంటే సడన్గా ఇవాళ నా పెళ్లి రోజుని గుర్తొస్తే నొప్పి మాయమైద్దా? నొప్పి పెట్టుపోద్ది సార్. మనసులో గుర్తు చేసుకోగలం, ప్రభు ఇన్నేండ్లు కాపాడే స్తోత్రం అని చెప్పుకోగలం తప్ప నొప్పి పెట్టుపోద్ది. సందర్భం ఏదైనా, స్థలం ఏదైనా నీలో భారం పక్కన పెట్టగలవా? ప్రతి రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి న్యూస్ చూస్తే ఎక్కడో దగ్గర మందిరం కూల్చబట్టమో, సంఘం ఆటంకపరచబట్టమో, పాస్టర్ కొట్టబడటమో, బైబిల్ తగలబెట్టబడటమో జరుగుతుంటే, ఒక్క ప్రాంతంలోనే 100 సంఘాలు టార్గెట్ చేయబడుతుంటే, సేవకులందరూ నేరస్తుల మాదిరి ఎంచబడుతుంటే, వీధిలోకి వస్తే ఒక ఉగ్రవాదిని చూసినట్లు, విదేశీ గూఢచారిని చూసినట్టు తన కుటుంబాన్ని అన్నీ వదులుకొని సేవ చేస్తున్న ఒక వ్యక్తిని చూస్తుంటే, ఆ వార్తలు చదివి, ఆ కొడుతున్న గాయాలు దెబ్బలను చూసి, ఆ బూతులు విని హాయిగా నిద్రపోవటం నీ వల్ల అవుతుందా? సేవకులను కొడుతున్నారు, దైవజనులు హింసిస్తున్నారు, సంఘాలని పాడు చేస్తున్నారు, మందిరాలు తగలబెడుతున్నారు అనే దుఃఖం ఒక పక్కన ఉంటే, వాళ్ళకి చేతే నువ్వు కూడా దైవజనులే తిడితే ఈ గాయం ఎట్లా తగ్గుద్ది నానా? ఈ దుఃఖం ఒక పట్టాన అర్థమయ్యేది కాదు. ఈ రోజున దేవుని సంఘమ, దేవుని ప్రజలరా, ఏనాడో ఘోరమైన పాలన రాబోతుందని ఇప్పుడు చూసి ఏడుస్తున్నాడు. అలాంటి పరిస్థితులు కళ్ళ ముందు జరుగుతుంటే కూడా నీకు హాయిగా తిని పడుకోవాలనిపిస్తే అదేం క్రైస్తవ్యం సార్? నన్ను కొన్ని దేశాల బిడ్డలు పిలుస్తుంటారు, అన్న ఇక్కడికి వచ్చాయన్నయ్య, అక్కడ చాలా ఇబ్బందులుగా ఉంది కదని ఇక్కడికి వచ్చాయి. ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మీ దేశానికి రాక్కర్లే, ఇక్కడే యేసుబాబును వదిలేస్తే చాలు. మన పాస్టర్ల దగ్గర బాధలు తప్పాలంటే అపోస్తల బోధన వదిలేస్తే చాలు. 5 నిమిషాల పని
నాకు ఒక పెద్ద ఆయన పాయింట్లు పెట్టాడు, 7 పాయింట్లు. అన్న ఈ 7 పాయింట్లు ఒకసారి నువ్వు ఆలోచించు, వీటిని మానేస్తే నువ్వు కింగ్కి నీకు తిరగలేదు అన్నాడు. అందులో ఫస్ట్ పాయింట్ చెప్తాను, మిగతా చెప్పను నీకు. వెండి బంగారు నగలకు విరోధంగా మాట్లాడడం మానే నువ్వు ఫస్ట్ అది ఆపే. నీకు మా నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుందో చూసుకో. ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టాడు. నా మీద మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు, వందనాలు. ఇదిగో ఈ రెఫరెన్స్లను చదవమని ఒక 50 రెఫరెన్స్లు పెట్టా. ఆ 50 చదివి మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, ఇందుకే నువ్వు అట్టున్నావు, ఇక ఇంతే, నిన్నెవడు బాగు చేయలేడని పెట్టేశాడు. నగలు తీస్తే కానీ చర్చికి రావద్దన్నామా? నగలు తీస్తే కానీ బాప్తిస్మం ఇవ్వమని చెప్పామా? నగలు తీస్తే తప్ప బల్ల ఇవ్వమని చెప్పామా? మేము ఎవరి పట్ల ఏ వివక్ష చూపించలేదే, ఎవరిని వేరు చేయలేదే. మేము ఎవరిని వేరుగా చూడలేదు, కానీ వేరుబాటు జీవితం చేయమని మాత్రం చెబుతున్నాము. మేము ఎవరిని వేరుగా చూడం, వేరుబాటు జీవితం కోరుకోమని మాత్రం చెబుతాం. దైవిక రోషానికి పొగరబోత్తనానికి తేడా తెలియని వాళ్ళు ప్రసంగికులుగా మారితే టేడిసింది ప్రపంచం. రాబోయే రోజులు ఇట్లాంటి పరిపాలన వస్తుందంటని తెలిసే ఏడుస్తున్నాండి. ఆల్రెడీ అలాంటి రోజుల్లో మనం ఉంటే ఎంత దుఃఖపడాలి, ఎంత కన్నీరు గార్చాలి, ఎంత ప్రార్థన చేయాలి. మనకు వస్తున్న కష్టాలు, శ్రమలు, నిందలు నైజీరియాలో క్రైస్తవులకు వస్తున్న దాంట్లో 10% కాదు. ఏంటండి, 150,000 మంది కూడుకున్న మందిరానికి నిప్పు పెట్టేస్తే కనీసం 50,000 మంది చచ్చిపోయారంటే ఒక్క దెబ్బకే. ఏంటది? నల్లగా మాడిపోయి సగం శరీరాలు ఉడికిపోయి కండలు కరిగిపోయి వికృతంగా పడి ఉన్న శవాల గుట్టల దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పిల్ల వీడియో చూశాను నేను. అందులో మా అమ్మ ఏది అని గుర్తుపట్టడానికి ఎత్తుక్కుంటుంది. పిచ్చి పెట్టింది ఆ వీడియో చూసి. ఇదే మీ అమ్మ శవం అని ఎవరు చెప్పాలి, ఎట్లా చెప్పాలి? చిన్న పిల్ల ఎత్తుక్కుంటూ ఆ శవాల మధ్యలో తిరుగుతుంది. మా ఎవరు ఆన్సర్ చెప్తారు? అది చూసి మంచిగా బిర్యానీ తిని పడుకోమంటే ఎట్లా సాధ్యమైంది? జీవితం అంతా కాకపోతే కనీసం ఆ రాత్రి ఎడవల వద్దా? అయ్యో ప్రియులారా, పరిస్థితులు మారిపోతున్నాయి. దారుణమైన పరిస్థితులు, క్రూరమైన పాలన, అనధికారమైనటువంటి నిర్ణయాలు, రాజ్యాంగేత శక్తులు ప్రబలుట. 2014లో ఇలాంటి అంశాలన్నీ నేను ప్రార్థనలు మొదలు పెడితే 19లో పుస్తకమే ప్రింట్ చేసి ఇట్ల కోసం ప్రార్థన చేయమంటే నీకన్నా మెంటలా చేదస్తావా? ఇలాంటి అంశాల కోసం ప్రార్థనలు చేయటమని అన్నారు. ఇప్పటికైనా మీకు దండం పెట్టి చెప్తున్నా, మనం ప్రార్థించాల్సిన అంశాలు రా ఇవి. నేనేమంటున్నాను, ఎవరి సేవలు చేసుకోండి, ఎవరి దర్శనాలు చేసుకోండి, ఎవరి మందిరాలకు వెళ్ళండి. నెలకొకసారి అన్నా కలిసి ప్రార్థన చేయండి. అనుదినం ప్రార్థన మానలేం కదా, సంఘ ప్రార్థనలు వదులుకోం కదా, పరిచర్లకు దూరం కావు కదా. నెలకొక్కసారి అన్నా కలిసి, ప్రభువా ఏ సంఘ దీపం ఆరకుండా సమయంలో లేపండి ప్రభువా. ఈ భయంకర చట్టాల పరిస్థితుల్లో, ఈ ఘోర శ్రమలలో నీ ప్రజలను నీ చిత్తమైతే కాపాడండి. లేదా అప్పగించదలుచుకుంటే వారి పరిశుద్ధతను పరిపూర్ణం చేయండి. ఎడవాలా వద్దా? మనం హెచ్చుగా ప్రార్థన చేయాల్సిన కారణాలు మీకు కనబడటం లేదా? ఇన్ని జరుగుతుండే ఒక పక్కన నాకు డబ్బులు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు పెళ్ళి అవ్వాలి, నాకు సుఖం కావాలి. అవి అన్నీ మీ పరలోకపు తండ్రి తెలియనవద్దా? ఇవి చెయ్యండి, అవి ఆటోమేటిక్గా వస్తాయని చెప్పి. అవి ఇస్తే స్తోత్రం, ఇవ్వకపోయిన స్తోత్రం. సబ్జెక్ట్ అది కాదు. ఏడవలసిందైతే ఇది రాజ్యం కోసం ఏడవండి, నీతి కోసం ఏడవండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుతామా, ఏమి ధరించుకుందామా అంటే కనీస అవసరాలే వద్దురా బాబు. అడగొద్దు, నేను ఇస్తానులే, మీరు చేసుకోండి ప్రేయర్ అన్నాడు. అవసరాలను కూడా ఎత్తొద్దండు. అది కూడా ప్రేయర్ పాయింట్ కావద్దురా అని చెబితే విలాసాల కోసం, సుఖాల కోసం 40 days ఫాస్టింగ్స్ చేసేవి నేనేమనాలా?
మొన్న ఒకడు చెప్పాడు నాకు, 40 రోజులు ఉపవాసాలు చేశాడంట. ఇంటికి కూడా రాలా, చర్చిలోనే పడుకున్నాడు, అక్కడే వాష్రూమ్ వాడుకున్నాడు. ఇంతకీ దేనికోసమైనా చేసేవారా? మణిపూర్ కోసమా, మిజోరం కోసమా, నాగాలాండ్ కోసం ఎందుకురా చేసావంటే, ఆడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట, దాంతో పెళ్ళికి ఇరుపక్షాలు ఒప్పుకోలేదంట, 40 days ఫాస్టింగ్ చేశాడు. నేను నన్ను మెచ్చుకోను ఇప్పుడు. నేను అసాధ్యమైన కార్యాలకి ప్రార్థనే ఉపవాసమే సాధ్యమని అయ్యగారు చెప్పిన బోధ విని ఫాస్టింగ్ ఉన్నందుకు మెచ్చుకోనా? దేశం తగలబడిపోతుంటే మీరు పోయారా మణిపూర్, చూసారా వాళ్ళ పరిస్థితి? మళ్ళీ నిన్నగాక మొన్న మళ్ళీ తగలడిపోయింది. పాస్టర్ విల్ యూ ప్లీజ్ అప్హోల్డ్ us ఇన్ ప్రేయర్ అని పెట్టాడు ఆయన. అయ్యో ప్రభా, ఆంగ్ల పత్రికలన్నీ మెయిన్ స్ట్రీమ్లో కవర్ చేసే మన తెలుగు పత్రికలో మెయిన్ స్ట్రీమ్లో రాలేదు. మిజోరం ఈజ్ ఆన్ ఫైర్ అగైన్ అని మెయిన్ శీర్షికల్లో రాశారు. వాళ్ళు ప్రజలు కాదండి. ఇప్పటికీ 2,000 మంది ఒక్కొక్క రెఫ్యూజీ క్యాంపెయిన్లో ఉన్నారండి. సిగ్గు చెప్పాలంటే బాధ. మీకేం కావాలి, మీకేం కావాలి? అందరూ డబ్బులు బిర్యానీలు పెడుతుంటే ఎన్ని బిర్యానీలు తింటాడు, అవతల బారేస్తున్నారు, పోగుబడిపోతుంది కుప్ప. ఆ స్థితులు చూసి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మీకేం కావాలి చెప్పండి, మేము అదే కొనిస్తాం. మేము మా సంఘం IFJ సేవకులను కొద్దిగా సమకూర్చాం. మీకేం కావాలంటే ఎవరిగారు తెలుసా? ఒక తల్లి వచ్చి, అయ్యా మస్కిటో కాయిల్స్ కొనిస్తావా, చచ్చిపోతున్నాం అయ్యా. అంత చిన్న అవసరం తీరక అల్లాడిపోతున్నారు. అనేక మంది బిడ్డలు శానిటరీ ఐటమ్స్ అడుగుతున్నారు. కొంతమంది పెద్ద మనుషులు అత్యాశ అనుకోకపోతే అన్నారు, చెప్పండి పర్లేదంటే, మ్యాట్రెస్లు అంటే పరుపులు కొనిస్తావా, చచ్చిపోతున్నాం, ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది కింద పడుకొని. అక్కడ పెద్ద మనుషులను గుర్తుపట్టి కనీసం ఒక 60 పరుపులు కొన్నాం. అక్కడ ఉన్న సమస్యకి అది ఏమోలండి. అవసరత 10 లక్షలు, మనం సమకూర్చగలిగింది 10,000, అంతుంది తేడా. నేను చెప్పేది ఒకటే, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించరనే వాక్యం అందరికీ ఉత్సాహం. కానీ 2వ వచనంలో ఏమన్నా తెలుసా? వెరీ కంటిన్యూస్ వర్డ్ ఏంటి తెలుసా? చూడుము కట్టిక చీకటి భూమిని కమ్ముచున్నది, నీవు తేజంలో నీ మీదకి మహిమ వచ్చింది చూడవా. కట్టిక చీకటిలో మగ్గిపో జనాలను చూడవయ్యా. నువ్వు చూసుకొని ఆహా ఓహో నాకు వెలుగు వచ్చింది, నేను అభిషేకించబడా. నువ్వు అభిషేకించబడింది కట్టిక చీకటిలో మగ్గుతున్న జనాలను చూడడానికి కదా, నువ్వు మురిసిపోవడానికా, నువ్వు పండగ చేసుకోవడానికా? దేవుని మనసు, దేవుని ప్రేమ అర్థం చేసుకోకుండా దేవుని కృపను మాత్రం ఆస్వాదిస్తున్న అనేకులు క్రైస్తవ్యులు ఉండిపోవటం ఎంతో దుఃఖ కారణం అవుతుంది. ఈరోజు మీకు మనవి చేస్తున్నా, క్రూర చట్టాలు, క్రూర పాలన కోసం, హింసించబడుతున్న దేవుని ప్రజల కోసం, కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట, వర్ణాల పేరిట వివక్ష గురవుతున్న బాధిత ప్రజల కోసం మనం ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నాను. మరొక మాట జ్ఞాపకం చేస్తాను, ఇందాక చదివామే, చదువు బిడ్డ. 2వ రాజుల గ్రంథం 19:4. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయి. ఏం చేయాలట చెప్పండి? దేనికోసం? ఈ దెబ్బలకి అనేక మంది చచ్చిపోయారు, ఈ దెబ్బలకి అనేక మంది వెనక్కి వెళ్ళిపోయారు, ఈ పరిస్థితులకు కొంతమంది న్యూట్రల్ అయిపోయారు. యెహోవా కొరకు కొద్దిపాటి శేషమే మిగిలిందంట. చచ్చేవాళ్ళు చచ్చారు, పోయేవాళ్ళు రాజీ పడిపోయినారు, భయపడిపోయినారు. ప్రభు అంటాడు, చచ్చేవాళ్ళు చచ్చారు, పోయిన వాళ్ళు పోయారా, మిగిలిన శేషం కొరకైనా మీరు హెచ్చుగా ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. ఇంకా సేవలో ఎంతమంది మిగిలి ఉన్నారో ఆమేనండి. ఇంకా సంఘాల్లో ఎంతమంది మిగిలి ఉన్నారో, ఇంకా క్రైస్తవులకు ఎంతమంది మిగిలి ఉన్నారో, ఎంతమంది యేసుకు సాక్షులుగా బ్రతుకుతున్నారో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రాణానికి ప్రమాదం అని తెలిసి కూడా యేసు కొరకు సాక్షిగా బ్రతకడానికి ఎంతమంది ఇంకా మిగిలి ఉన్నారో, ఆ మిగిలిన శేషం కొరకైనా వాళ్ళు కాపాడబడాలని, వారు పోషించబడాలని, వారు అంతవరకు నిలబడగలగాలని వారి కోసం హెచ్చుగా ప్రార్థన చేయాలి. గట్టిగా అనొచ్చు కదా. ఈ మౌనంగా ఉండే దరిద్రం పోవాలి ఫస్ట్.
అవునంటాం, ఆమెనంటాం, ఏకీపించడం రావాలి. ఎట్ట ప్రశాంతం కూర్చొని తమాషా చూడటానికి ఏమైనా డ్యాన్స్ ఆడుతున్నాను స్టేజ్ మీద నేనేమన్నా గుడ్లో పిక్కించుకొని చూడటానికి? ఏకీపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను రానయ్యా మరో నాకు అసలే ఓపిక లేదంటే మీ అయ్యగారు ఒప్పుకోలేదు. అంతంత దూరాలు నేను ఏడు వస్తాను లేని బలహీనుణ్ణి అంటే అబ్బాయి కుదరదు అసలు అట్ట. ఇప్పుడు 2 సంవత్సరాలు రెగ్యులర్గా ఆయన మాట్లాడటమో, జాన్తో మాట్లాడించడమో, లేకపోతే పీటర్తో ఫోన్ చేయించి నడుస్తూనే ఉంది కూటం. ఇక నేను బెట్టు చేసినట్టు ఉంటుందేమో, పత్తా కడిగించుకుంటే పెద్ద బతిమాలించుకున్నట్టు పోసుకున్నట్టు ఉంటుంది. ఎందుకు ఇందేమో మర్యాదకు వచ్చేసాను. ఓపుకుండి తీరుకుండి కాదు పరిస్థితి. మొన్న సోమవారం నుంచి నిన్నటి దాకా మా పాస్టమ్మ వెల్లూరు హాస్పిటల్లో ఉంది. కనీసం నేను పోలా, చూడడానికి అవ్వాలా. హాస్పిటల్ తిరిగి వెళ్తాను. నేను చిత్తూరులో దారి కాసా. అమ్మ బాగున్నావా, ఎట్లా ఉన్నావు, పర్లేదా, ఏం కాదులే అని దారిలో కలిసి ఒక బాటసారి లాగా ఆమె కోసం కొన్ని ఫ్రూట్స్ అవి కొన్నాను ఆమెకి ఇద్దామని. అవన్నీ ఇంకో కారులో పెట్టి ఆ కారు ఎటు పోయింది. ఒకటి చేతులతోనే పంపించా. ఇట్టుంటాయి మా తిప్పల్లో. కనీసం ఆమె ఆరోగ్యానికి తగ్గట్టు ఉపయోగపడితే కొన్ని ఫ్రూట్స్ అన్నీ కొన్నా. అవి ఇంకో కారులో, నా లగేజ్ అది ఇంకో కారులో పోయింది. ఎంత ఎంత బాధ అనిపిస్తుంది మీరు ఆలోచించండి. అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి మాకు. అయినా దేవుని స్తోత్రం, పండుతో బతికేసింది లేదు. తిననందున ఎక్కువ లేదు, తిననందున తక్కువ లేదు. యేసు రక్తమై చేయమని కొట్టుకుపోతున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సుఖంగా ఉన్నారు, ఎవరు హ్యాపీగా ఉన్నారు సార్? కష్టాలు బాధలు అందరికీ ఉన్నాయి, మామూలు. అవన్నీ శరీరం ఉన్నంత వరకు ఉంటాయి. అవి పెద్ద బేబత్సం కాదు. ముఖ్యమైన తెలుసా, మనం పోయే లోపు దేవుని సంఘం కొరకు ప్రార్థన చేసే వాళ్ళని ఉండాలా. హల్లెలూయా. మిగిలిన శేషం కొరకు ఇప్పటికే చాలా మంది రాజ్యం పడిపోయారు, కలిసిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు, చచ్చిపోయారు. మిగిలిన శేషం కొరకైన ప్రభావాలు జారిపోకూడదు. ఇంకెవరు బలహీన పడకూడదు, ఎవరు వెనక్కి తిరగకూడదు, ఇంకెవరు కొండ దిగి పారిపోయేవారు మిగలకూడదు. ఈ 300 మంది అయినా నేను చేసినట్లు యుద్ధము చెయ్యాలని మొర్ర పెట్టే ఒక అవసరం ఏర్పడింది మనకి ఈ రోజున. యుద్ధములో అంట్లు కలిగిన సైనికుడే, కత్తిరేసిన సైనికుడే, వంట చేసిన సైనికుడే. కానీ ధైర్యవంతులుండు స్థలములో ముందు నిలబడి పోరాడేవాడు కొంతమంది అనే కావాలి కదా. ఒక మాట పట్టడానికి ఇష్టపడు, నువ్వు ఎట్లా చేస్తావు సేవ? అనా నా వంతు 10,000 ఇమ్మంటే ఇస్తాను, కానీ నేను మా మాట పడ నాకు చాలా కోపం వచ్చేది. ఎందుకు పడకూడదు మాట? ఆయన ఉమ్మే పడ్డాడు ముఖం మీద, నువ్వు ఒక మాట పడకూడదా? నేను ఎవరేం అనకూడదా? నువ్వు ఏడు నుంచి ఊడిపడ్డావు? అపోస్తలులందరూ ఘనపరచబడ్డారంటారా? హెబ్రీ పత్రిక 10లో ఒక మాట, ఒక విధమును చూస్తే మనము ఆరడి పడితివి అంటే రోడ్డు మీద ఎవడైనా తనుతాడన్నమాట ఇష్టానుసారం. పౌలు గారు అంటాడు కొరింథీ పత్రికలో, అందరికంటే అపోస్తలులమైన మేమే కడమవారముగా ఎంచబడుతున్నాము, దేవదూతలు కూడా వేడుక చూస్తున్నారంట. దేవుడు అప్పగించాడు ఆ శ్రమకి. వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. హెచ్చుగా ప్రార్థన చేస్తామా? ఇలా పరిస్థితుల్లో తలకు 1000 రూపాయలు ఇమ్మంటున్నామా? మా అకౌంట్ నెంబర్లు ఇచ్చామా? 32 సంవత్సరాలుగా ఆ దరిద్రం ఎప్పుడు చేయలేదే. సిగ్గు విడిచి నీళ్లు కూడా అడుక్కోలేదు. కానీ సిగ్గుపడకుండా మాటి మాటికి చేతులు జోడించి అడుగుతున్నది మాత్రం కలిసి ప్రార్థన చేద్దాం అని మాత్రమే. ఎన్ని తిట్టినా, ఎన్ని నిందించినా మౌనంగా పెట్టుకొని ఒక్కటి అడుగుతున్నాము సిగ్గు లేకుండా. ఎందుకంటే ఇంతకన్నా పరిష్కారం లేదు. కలిసి ప్రార్థన చేయటం ఒక్కటే ఈ పరిస్థితికి పరిష్కారం. ఇంకొక పరిష్కారం లేదు. పెద్దరికాల, గొప్పతనమా, నాయకత్వమా, అధికారమా, పేరా, డబ్బా, ఏది కూడా దీని కిందికి పనిచేయదండి. అన్నిటికన్నా గొప్పది కలిసి ప్రార్థన చేయటమే. నీలాగా ప్రార్థన చేస్తే మరొక దైవజనుడితో కలిసి ప్రార్థన చేయడానికి నీకు ఇష్టం కావట్లేదంటే నీ మనసు ఎంత కఠినంగా ఉన్నది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మాట్లాడుతుండగానే మీ అందరి హృదయాల్లో ఒక ప్రార్థన ఆత్మ రావాలని,
ఒక్క నీటి ఆత్మచేత మీరు నింపబడాలని, రోదనము చేసే గుంపుగా తయారు కావాలని, ప్రలాపించు వారు ఇక్కడ లేపబడాలని నేనెంతో ఆశతో ఈ పరిచర్య మీకు చేస్తున్నాను. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కానీ ఒక్కటి చెప్తాను బిడ్డలారా. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం కాస్త ఓపిక చదువు బిడ్డ. 10 నుంచి 13 దాకా వెళ్ళాలి. ఆగుతూ చదువుదాం. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. ఒక పక్క భూమి పాడైపోయిందట, చూసారా? పై వచనాల్లో దేవుని తోట పాడైపోయింది. మళ్ళీ విత్తనాలు వేస్తే అది మంటి పెట్ల కింద కుళ్ళిపోతుంది వర్షం లేక. పోనీ కిందకు వస్తే భూమి పాడైపోయింది. అటు చూస్తే ద్రాక్షారసం లేదు, ఇటు చూస్తే తైల వృక్షములు ఎండిపోయి, అంటే ఒలివ చెట్లు. తైల వృక్షం అంటే ఒలివ చెట్లు అయిపోయినాయి. ఏంటి అసలు పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నాయి? దేవుని తోట పాడైపోయింది. మిడతలు తినేసాయి, గొంగల పురుగులు తినేసాయి, పసర పురుగులు తినేసాయి. పోనీ మళ్ళీ విత్తనం వేస్తే వర్షం లేక విత్తనాలు మట్టి పెట్ల కింద కుళ్ళిపోతున్నాయి. పోనీ ఇయ్యాలగత రేపన్న పంటతో ఆశ పెట్టుకుందాం అంటే భూమి పాడైపోయింది. ధాన్యం లేదు, తైల వృక్షాలు ఎండిపోయినాయి, ద్రాక్షారసం లేదు. ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఏం చేద్దాం? చదువునన్న. భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగొండ్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపురులారా రోదనము చేయుడి. ఎవరు ఎడవాలి చెప్పాలి? ద్రాక్ష తోట కాపురులారా సిగ్గునందుడే. ఇంకా ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లును, ఈత చెట్లును, జల్దరు చెట్లును, తోట చెట్లు, వివిధమైన ఫలములు కలిగిన, వరములు కలిగిన అన్ని విభాగాలు సేవలో నాశనం అయిపోతున్నాయి. వాడిపోయినవి, నరులకు సంతోషమేమియో లేకపోయెను. యాజకులారా గోనె పట్ట కట్టుకొనుడి, అంగలార్చండి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయు వారులారా రోదనము చేయుడి. ఎవర్రా? సేద్యగాండ్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కావలి కాయవర్లారా ప్రలాపించుడి, యాజకులారా గోనె పట్ట కట్టుకోండి, బలి పీఠి ముద్ద పరిచర్యలు చేయవర్ల సిగ్గునంది ఏడవండి. అంటే ఫీల్డ్లో పనిచేస్తున్న సువార్థికులు మొదలుకొని సంఘ కాపర్లు మొదలుకొని కాపర్లతో కలిసి సంఘంలో పరిచయం చేస్తున్న పరిచారకుల దాకా అందరూ ఏం చేయాలట? గోనె పట్ట కట్టుకుని సిగ్గుతో అవమానంతో కన్నీరు గార్చి ప్రార్థనలు చేయాలంట. దేవుని తోట అంత చెడిపోయింది, పరిచయం నాశనం అయిపోయింది. కాబట్టి ఎవరిని పిలవమంటున్నాడు? ప్రసంగికులు పిలవమల్లా, ప్రలాపించు వారిని పిలవండి. ఏడ్చేవారు కావాలి. ఇప్పుడు అద్భుతంగా మాట్లాడే వాళ్ళు కాదు, అద్భుతంగా పాడేవాళ్ళు కాదు, ప్రలాపించువారు కావాలి. దేవుని సింహాసనం తాకగలిగిన ఒక మహారోదన చేసే గుంపు ఒకటి తయారవ్వాలి. అందరికి వరాలంటే పిచ్చి, అందరికి వాడబట్టమంటే పిచ్చి, అందరికి అద్భుతాలంటే పిచ్చి, అందరికి ఆశీర్వాదాలంటే వెర్రి. ఇంకా అద్భుతాలు చెప్పు, ఇంకా స్వస్థతలు చెప్పు, ఇంకా హీలింగ్స్ చెప్పు. తోట పాడైపోతున్నారు. ఒక పక్కన అబద్ధ బాధలు వచ్చేసినాయి, దొంగ బాధలు వచ్చేసినాయి, సంఘములో పాపం ప్రవేశించింది, బండ మీద సర్పపు జాడం గుర్తు పట్టలేని ప్రవచన నేత్రము లేక కాపరులు అల్లాడిపోతున్నారు. ఇంత ఘోరం జరిగిపోతుంటే సేద్యగాండ్లారా ఏడవండి, కాపరులారా ప్రలాపించండి, యాజకులారా రోదన చేయండి, బలి పీఠ మీద పరిచయం చేస్తున్న పరిచారకులారా మీరు కూడా కలవండి రా బాబు. హెచ్చుగా ప్రార్థన చేయాల్సిన కారణం ఇది. వివరించకుండా మరొక 3 పాయింట్లు చెప్తాను. 7 అంశాలతో ప్రభువును సిద్ధపరిచాడు ఈ ఉదయం. ఈ 4 కాకుండా 5వది, పట్టణములో జరుగుతున్న హేయ కృత్యముల కొరకు ప్రార్థన చేయాలి. యెహెజ్కేలు 9:4.
రకరకాల వ్యసనాలు, రకరకాల మాదక ద్రవ్యాలు, రకరకాల పాపిష్టి వ్యవహారాలు చిన్న చిన్న పిల్లలకి అలవాటు చేయబడుతున్నాయి. దారుణం జరిగిపోతుంది. పట్టణములో జరుగుతున్న హేయ కృత్యముల కొరకు ప్రార్థన చేయాలి. యెహోవా యెరూషలేమును నేను వివరించి చెప్పను, ఊరక ప్రస్తావిస్తున్నాను అంతే. 6వది యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. 122వ కీర్తన 6వ వచనం. మతోన్మాదం చేతిలో, ఉగ్రవాదం చేతిలో, మత హింస చేతులు 2000 సంవత్సరాలు కొట్టబడుతున్నటువంటి ఆ జాతి ఇప్పటికైనా యేసే రక్షకులను తెలుసుకోవాలి. మారు మనసు రక్షణ పొందాలి. దేనికని యుద్ధమే పరిష్కారం అనుకునే ఆలోచన నుంచి యేసయ్య పరిష్కారం అనే దగ్గరికి రావాలి. 1000 ఏళ్ల పరిపాలన కొరకు యెరూషలేము సిద్ధపరచబడాలని ప్రార్థన చేయాలి. చివరికి 7వది ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనం 20వ వచనం ప్రకారం పెళ్లి కుమార్తె రమ్మని చెప్పాలి అని 17వ వచనం 20వ వచనం ఆమేన్ ప్రభు యేసు రమ్ము అని పిలవటాన్ని మనం చూస్తాం. అనగా యేసయ్య రాకడ కోసం ప్రార్థన చేయాలి. సిద్ధపడలేదు ప్రభా, కొంచెం కాలం ఆగు ప్రభు అని కాదట. అయ్యా ఇంకా చాలు ప్రభా, నాకు సుఖం కాదు, నాకు విడుదల కాదు, నాకు స్వస్థత కాదు, నాకు డబ్బులు కాదు, నేను రాకల్లో కొనిపోబడాలి, బోర్ర మోగాలి, నిమిషంలో రెప్ప పట్టున మార్పు పొందాలి, అక్షయతలు ధరించుకోవాలి, అమర్చములు అయిపోవాలి, మేఘం ఎక్కాలి, మహిమలోకి రావాలి, నిన్ను కనులారా చూడాలి, సదాకాలము నీతో ఉండిపోయే ఆ మహిమ కావాలి. ఇది సంఘ ప్రార్థన అయిపోవాలి. ఇంకా ఆశీర్వదించ తీసుకెళ్ళిపో. సంగమా ప్రజలరా, మీ ఎదుట 7 విషయాలు పెట్టాను. 1, ఏ సంఘ దీపం మారిపోకుండా సమయం వంటి వారు లేపబడాలని. 2, క్రూర పాలనలు, పాలకులు, చట్టాల కొరకు ప్రార్థన చేయమని. 3, ఇప్పటికే చెదిరిపోయి, చల్లారిపోయి, కలిసిపోయిన వారు, చచ్చిపోయిన వారు కాకుండా మిగిలిన శేషం కొరకు ప్రార్థన చేయమని. 4, అబద్ధ బోధల ద్వారా, పనికి మళ్ళీ పాపాల ద్వారా, భ్రష్టత్వం ద్వారా, దేవుని భయం లేకపోవటం వల్ల దేవుని తోట పాడైపోతున్నందున యాజకులు, సేవకులు, కాపరులు, పరిచారకులందరూ కలిసి మహారోధన చేయాలి. 5, పట్టణములు జరుగుతున్న హేయ కృత్యములన్నీ మాన్పబడాలని ప్రార్థన చేయాలి. 6, యెరూషలేము కొరకు ఆ ప్రజలు రక్షకుడిని తెలుసుకోవాలని, ఆ పట్టణము రాజధానిగా సిద్ధపరచబడాలని ప్రార్థన చేయాలి. 7, ప్రభువా నాకు సుఖాలు, దీవెనలు, అవి వరాలు, ఫలాలు కాదు, నన్ను తీసుకెళ్ళిపో నాయనా. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి.